సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ స్లో మోషన్ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనమైతే ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తాం ఈ వీడియోలో. సో ఇన్షాట్ యాప్ అనే కాదు, అలైట్ మోషన్ అండ్ అలాగే క్యాప్కట్, సో వీటిలో కూడా మనం అయితే స్లో మోషన్ క్లిప్స్ అయితే ఎడిట్ చేయొచ్చు. అండ్ వాస్కో యాప్లో కూడా మనం అయితే స్లో మోషన్ క్లిప్స్ అయితే ఎడిట్ చేయొచ్చు. ఈ యాప్స్ మీద నేనైతే ఆల్రెడీ ట్యూటోరియల్స్ చేసిన, అందుకోసం వచ్చేసి నేనైతే ఈ వీడియోలో మీకు ఇన్షాట్ యాప్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇన్షాట్ యాప్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే వీడియో ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే మూవీని లేదంటే వీడియో సాంగ్ని స్లో మోషన్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ వీడియో క్లిప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో అయితే లైక్ ఇంపోర్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు స్లో మోషన్ క్లిప్స్ ఏ రేషియోలో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు 4:3 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. సో ఇప్పుడు ఇక్కడ మనకైతే రేషియో అయితే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏ క్లిప్ కావాలో ఆ క్లిప్ని అయితే చూస్ చేసుకోండి ఇట్లా. సో ఇక్కడ నుంచి అయితే నాకు క్లిప్ కావాలి. సో వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇట్లా మూవ్ చేస్తే ఇక్కడ మనకు స్ప్లిట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు స్ప్లిట్ చేసిన తర్వాత ముందున్న వీడియో క్లిప్ ఉంది కదా, సో దాన్ని అయితే మీరు డిలీట్ చేసేయండి. డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఇట్లా మూవ్ చేసి మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సో నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయండి. సో మనకైతే ఒక క్లిప్ అయితే అయిపోయింది కదా. సో దీన్ని మనం ఇప్పుడైతే స్లో మోషన్ చేద్దాం. దానికోసం ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇటు సైడ్ మూవ్ చేస్తే వీడియో అనేది స్పీడ్ అవుతుంది. సో మీరైతే లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనకి వీడియో అనేది స్లో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే స్మూత్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్టింగ్ లైక్ ప్రాసెసింగ్ కోసం టైం తీసుకుంటుంది. సో ఈ స్మూత్ ఆప్షన్ యూజ్ చేయకుండా ఏం కాదు, ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్న స్మూత్ ఆప్షన్ అయితే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా ప్రాసెసింగ్కి అయితే టైం తీసుకుంటుంది. సో మీరు స్మూత్ ఆప్షన్ యూజ్ అయిపోతే ప్రాసెసింగ్కి అయితే టైం తీసుకోదు. మీరు కావాలంటే యూజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో నేనైతే స్మూత్ ఆప్షన్ అయితే యూజ్ చేసిన. సో మనకి కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే కరెక్ట్గా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా కొంచెం మిడిల్లో పెట్టుకోండి. సో మనకైతే క్లిప్ అయితే కంప్లీట్ అయిపోయింది స్లో మోషన్ కోసం. సో ఇట్లనే మీరైతే మొత్తం క్లిప్స్ అయితే ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ అయితే ఒకసారి చూసుకోండి. కావాలంటే మీరు రెజల్యూషన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ 4K ఉంది కదా, 4K కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పోర్ట్ కాకపోతే 1080p ఇట్లా చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, ఇక్కడ 60 FPS ఉన్నది. మీరు కావాలనుకుంటే 24 FPS కూడా పెట్టుకోవచ్చు. సో అది మీ ఇష్టం. నెక్స్ట్ మీరైతే సేమ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా రెజల్యూషన్స్ ఇవన్నీ మీ ఇష్టమైన లైక్ మీ ఇష్టం అన్నట్టు చేంజ్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎక్స్పోర్ట్ కాకపోతే మళ్ళీ రెజల్యూషన్స్ ఇవన్నీ చేంజ్ చేసి టెస్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.